ఇదివరకు ఇంట్లో మ్యాగీ ప్యాకెట్లు అయితే ఉండే అనమాట. అవి సరిపోయేటట్టు లేవని మా ఆయననైతే మ్యాగీ ప్యాకెట్లు తీసుకురమ్మని చెప్తే మా ఆయన పోయి ఇప్పి ప్యాకెట్లు అయితే పట్టుకొచ్చిండు. ఏం చేస్తాను చెప్పండి, ఏం చేసేది లేదు కదా అన్నట్టు అవి రెండింటితో అయితే ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేసేసిన. అయ్యా మ్యాగీ ఎత్తున్నానా ఇప్పి ఎత్తున్నానా ఏం చెప్పాలి అర్థం కాలే. మీరే ఏదో ఒకటి అనేసుకోండి. ఇక ఇప్పుడు ఈ రెసిపీ నేను ఎట్లా చేసినా చెప్తా. ఫస్ట్ అయితే ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని తగినంత నూనె అయితే పోసేసుకోవాలి. నూనె కాగినాక ఉల్లిపాయలు క్యారెట్ అయితే వేసేసుకున్నా. ఇవి కొంచెం ఫ్రై అయినాక టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నా. టమాటా ముక్కలు కూడా కొంచెం వేగినాక పుదీనా కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసుకొని అవి కొంచెం వేగాక మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో వాటికి సరిపడినంతనే ఇవైతే వేసుకోవాలి. ఏంటి అంటే ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ ధనియాల పొడి ఇవైతే వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నా. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని ఆ వాటర్లోనే ఇప్పి అయితే వేసేసుకున్నా. ఇప్పి వేసుకున్నాక అందులో వస్తాయి కదా మసాలాలు, వాటిని కూడా అప్పుడే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మూత పెట్టేసి మ్యాగీ ఒక 70% ఉడికిన తర్వాత నేను ఎగ్ని అయితే ముందుగానే ఫ్రై చేసుకున్నానండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని వీటిని కూడా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ స్టవ్ పైన ఉంచేసుకొని దించేస్తే ఎంతో టేస్టీగా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మ్యాగీ తిన్నామంటే ఖచ్చితంగా జ్యూస్ అయితే ఉండాల్సిందే. అందుకే క్యారెట్ జ్యూస్ అయితే చేసేసిన. అయ్యా